కేంద్ర మంత్రి బండి సంజయ్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బోగస్ సంజయ్ గా మారాడని విమర్శించారు చరణ్ కౌశిక్ యాదవ్. తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదో మొదటగా ఇటు బండి సంజయ్ పీఎం మోదీకి లేఖ రాయాలని సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బోగస్ సంజయ్ గా మారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తూ ఉన్నారు. మొదటగా మీరు లేఖ రాయాల్సింది ఎవరికి? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి, కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వాన్ని లేఖ రాసి తెలంగాణకు భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుంది, తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు బీహార్కి ఇచ్చినట్టు తెలంగాణకు 59,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక నిధులు ఇవ్వకుండా తెలంగాణను మోసం చేస్తుందే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి బండి సంజయ్ గారు మొదటగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేఖ రాస్తే తెలంగాణ సమాజం హర్షిస్తారు. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి రూపాయి తీసుకుపోతూ తెలంగాణకి ఇచ్చేది 37 పైసలు మాత్రమే. అదే గుజరాత్కు 1 రూపాయి ఇస్తే గుజరాత్కి 7 రూపాయలు ఇస్తా ఉంది. ఉత్తరప్రదేశ్ 1 రూపాయి ఇస్తే ఉల్టా 6 రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మహారాష్ట్ర 1 రూపాయి ఇస్తే ఉల్టా కేంద్రం 5 రూపాయలు ఇస్తుంది. తెలంగాణ 1 రూపాయి ఇస్తే తెలంగాణకి ఇచ్చేది 37 పైసలు మాత్రమే. మా పైసలే 63 పైసలు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనునిత్యం ప్రశ్నిస్తూ ఉంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజానిధిక పాలన అందిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు కాని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతా ఉన్నాయి. రుణమాఫీకే రాష్ట్ర ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. 500 రూపాయల బోనస్కు 1,208 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టని విధంగా ఒక సంవత్సరంలోనే 55,300 కోట్ల రూపాయలు రైతు సంక్షేమాన్ని ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రైతులు నిండా ముంచింది. 60 సంవత్సరాలు నిండిన రైతులకు పెన్షన్ ఇస్తాం, గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పేసి, అదే కాకుండా రైతు బీమా కావచ్చు, పంటల బీమాకు సంబంధించినటువంటి 25% నిధులు కేంద్రం తగ్గించి రైతులు నిండా ముంచిరు.